చాలామంది ముఖ్యంగా జెంట్స్ కంటే లేడీస్ గర్ల్స్ వీళ్ళు ఏంటంటే సిగ్గు బిడియం అంటే ఇది అందరికీ వస్తుంది. మలద్వారం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈరోజు 100కి 50% పీపుల్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే దీన్ని బయట పెట్టుకోలేరు. ఇవన్నీ ఇంట్లో కూడా చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారు వ్యాధి తీవ్రత పెరుగుతుంది, రోజు రోజుకి అది పెరుగుతూనే ఉంది. సో దాన్ని మనం స్టార్టింగ్ స్టేజ్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాన్స్టిపేషన్ ఉంది, మలబద్ధకం, దాన్ని కాన్స్టిపేషన్ టైంలో క్లియర్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా దాన్ని అలా వదిలేసి ఎక్కువ అవుతుంది, ఓవర్ టాక్సిస్, కాన్స్టిపేషన్, మోషన్ టైట్, పెయిన్, ఇవన్నీ వస్తాయి లక్షణాలు. ఈ స్టేజ్లన్నీ దాటిపోయిన వరకు కూడా అలాగే ఉంటారు. తర్వాత డాక్టర్ కలిస్తే ఆయనకి చెప్పడం కూడా ఈ సిగ్గు బిడియంతో చాలా తక్కువ పెయిన్, ఏదో అప్పుడప్పుడు వస్తుంది, మళ్ళీ బాగానే ఉంటుంది, ఇట్స్ నాట్ ఏ సివియర్ పెయిన్ అండ్ ఇట్స్ నాట్ ఏ సివియర్ ప్రాబ్లం, ఇలాగ ఎక్స్పోజ్ చేస్తారు డాక్టర్ దగ్గర. డాక్టర్ ఏం చేస్తారంటే జస్ట్ ఏదో ఒక చిన్న లూబ్రికెంట్ మోషన్ వచ్చే మార్గంలో పెట్టడానికి, లేదా ఒక పెయిన్ కిల్లరు ఇది రాస్తారు. సరే, అక్కడికి ఒక 4-5 డేస్ బాగానే ఉంటుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. వీళ్ళేమనుకుంటారంటే డాక్టర్ ట్రీట్మెంట్ చేయలేకపోయారు, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ మధ్యలో ఒక 6 months 1 year గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. ఆ ప్రాబ్లమ్స్ అంతా ఇంత కాదు, ఫైనల్గా ఆపరేషన్కి వెళ్ళే అంత ప్రమాదం కూడా జరుగుతుంది. సో మీరు ఇమీడియట్లీగా కాన్స్టిపేషన్ ఉన్న టైంలో కానీ డాక్టర్ కన్సల్ట్ చేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్తే కనుక మీకు ఆపరేషన్ వరకు ఇది వెళ్లకుండా, మీ పెయిన్ లేకుండా, మీ మనీ కూడా సేవ్ అయ్యేలాగా డాక్టర్ గారు చూస్తారు. బాగుంది కదా? కాల్ చేయండి 8885368368. ఈ నెంబర్కి నాకు కాల్ చేస్తే మీకు వితౌట్ ఫీజులో మీకు ఇది నేను క్లియర్ చేసే అవకాశం కూడా ఉంది.